హాయ్ అండి అందరికీ. ఈమెనండి పెళ్లి కూతురు. పుత్తడి బొమ్మ, చక్కని చుక్క. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదండీ! 1000 కళ్ళు సరిపోవట్లేదండి ఈ పుత్తడి బొమ్మను చూడ్డానికి. ఈ అతిలోక సుందరిని చేసుకునే జగదేక వీరుడెవరో చూడాలనుకుంటున్నారా? మరెందుకండి ఆలస్యం? వచ్చేయండి. ఆ జగదేక వీరుడిని చూపిచ్చేస్తున్నానండి. ఇదిగిదిగిరండి తాళి పట్టుకొని కట్టేనా కట్టేనా అంటే, అరెరే కాస్త ఉండ్రా స్వామి కట్టిస్తానని చెప్పే పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకో నాయనా అంటే, పెద్దవాళ్ళందరికీ చూపిచ్చి ఆఖరికి పూజారి చేతికిచ్చి కట్టేనా కట్టేనా అంటే, చిన్న చిన్న సాంగ్యాలుండ్రాయిరా బాబు కాసేపుండ్రా అని ఎట్టకేలకు ఆపిచ్చాడండి. కొద్దిసేపటికే ఇంక రానే వచ్చిందండి 3 ముళ్ళ బంద తంతు. మెడలో తాళి కట్టుతూ, అమ్మాయిని పర్మిషన్ అడుగుతూ, ఎంత చక్కగా క్యూట్‌గా పెద్దవాళ్ళందరూ చూస్తూ, ఆశీర్వదిస్తూ, ఆశీస్సులు తెలుపుతూ పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు వేసేసాడండి. గట్టిగా చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఏస్తున్నానో. నా ఎంత చక్కగా ఉన్నారో కదండీ చూడ్డానికి. చాలా చక్కగా, చాలా అందంగా ఉందండి ఈళ్ళ జంట. పెళ్లి కూతురికి కట్టేసాడండి. కట్టేసి స్ట్రాంగ్‌గా లాగుతున్నాడండి. ఆహా! ఇది నా సొత్తు, నాది, ఒక పనైపోయిందిరా బాబు అని దర్జాగా నిలబడితే ఈ లోపల ఫోటో అన్నవాళ్ళు చిన్న పోజ్ కావాలని చిన్న చిన్న పోజులు పెట్టమని నవ్వుతూ ఉంటే, నవ్వుకుంటూ పెళ్లి కూతురిని కూడా ఫోటోలకి చూడు, చూడు అని పెళ్లి కూతురిని కూడా చూపిస్తున్నాడండి. ఈ లోపల పూజారి గారేమో చాలా తంతులున్నాయి నాయనా ఫోటోలు కదా అని చెప్తూ ఉంటే, ఈ సీన్ చూస్తుంటే నాకైతే హ్యాపీ మూమెంట్‌లో ఒక చిన్న సాంగ్ పాడాలనిపించేసిందండి. 3 ముళ్ళు వేస్తే 3 లోకాలకు ముచ్చటొచ్చేనమ్మా, 7 అంగాలేస్తే 7 జన్మాలకు వీణ విరిసిందమ్మా, ఈ గుమ్మ సీతమ్మ. నేనేం సింగర్‌ని కాదండి. ఊరికే పాడాలనిపించింది. నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.